కైట్ చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మళ్ళీ కొత్త వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ వచ్చేసరికి అయితే మనకు 5 పౌండ్ పతంగ్ అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. మీకు ఇంతకు ముందుకు అయితే ప్రతి ఒక్క పతంగ్ అయితే చూపెట్టాను కదా, మీకు 1 పౌండ్ కానుంచి అయితే వచ్చేసరికి అయితే 5 పౌండ్ పతంగి మీకు డైలీ పౌండ్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. ఒక్కొక్క కైట్ ఎట్లెట్లుంది అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. సో ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో అయితే. సో కంప్లీట్ అయితే వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మన పతంగ్ అయితే అక్కడ అయితే ఉంది కదా. సో ఇప్పుడైతే వీడియో అయితే తీసి అయితే చూపెడుతున్నాను చూడండి మన పతంగ్ ఏ విధంగా అయితే ఉంది అనేది. సో ఇక్కడ చూసుకుంటే మన చిరాక్ గిట్ట కనిపిస్తుంది కదా. సో ఈ చిరాక్కి మీకు సంక్రాంతి నాడు కొత్తగా మంచిగా క్యాటిల్ అంతా చేంజ్ చేసి మీకు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. మళ్ళీ న్యూ చిరాక్ తోటి అయితే మీకు కంప్లీట్ గా వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. ఇది చూసుకుంటే ఇది పోయినసారి మాంజా, ఇది చూసుకుంటే కైట్ చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 5 పౌండ్ పతంగి. సో చూడనీకి అయితే చాలా అంటే చాలా పెద్ద అయితే ఉంటుంది కైట్ అయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే మనకి ఈవినింగ్ టైం అనమాట. ఒకసారి వెదర్ చూడండి, మొత్తం కంప్లీట్ గా ఈవినింగ్ టైము. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇది 5 పౌండ్ పతంగ అయితే ఎగరేస్తున్నాం. ఇది ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో ఎగరేస్తున్నా అంటే చాలా గాలి అయితే వస్తుంది. ఇంకోటి గాలి లేనప్పుడు మనకి మధ్యాహ్నం పూట అయితే ఎగరదు ఈ పతంగి. చాలా వెయిట్ అయితే ఉంటుంది. మీకు చూసుకుంటేనే అర్థమైపోతుంది ఎంత పెద్దగా ఉంది అనేది. 5 పౌండ్ పతంగి చాలా బాగుంటుంది. ఎంత పెద్దగా చూసి కదా, రంగుల టైప్లో అయితే ఉంది. నేను ఇది స్పెషల్గా తీసుకున్నాను ధూల్పేటలో, మన రేఖ కైట్ షాప్ అన్న వాళ్ళ షాప్లోనే తీసుకున్నాను నేను. చూసి కదా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కైట్ అయితే. సో ఇప్పుడైతే మీకు కన్నాలు కట్టి ఎట్లుంది అనేది ఎగరేసి అయితే చూపెడతాను. సో చూడనికైతే కైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. స్టిఫ్గా ఉంటుంది. మెయిన్గా అందరూ అడుగుతున్నారు కదా అన్న బద్ద ఎట్లుంటుంది అని తీసుకోవాలని. సో బద్ద ఎప్పుడైనా సరే లడ్డు ఉండేటట్టు చూసుకోండి. ఏదో మీద వచ్చేసరికి అయితే సన్నగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ బద్ద అయితే మెయిన్గా ఎప్పుడైనా లడ్డు అయితే ఉండాలి. సన్నగా ఉంటే మీకు కైట్ మీదకి వెళ్ళినప్పుడు మధ్యలోనన్నా గుర్తి తింటుంది, లేదంటే ఇరిగిపోతుంది బద్ద. సో ఎప్పుడైనా లడ్డు ఉండే బద్ద అయితే తీసుకోండి. సో మీకు లేట్ చేయకుండా అయితే మన కన్నాలు గట్టి అయితే చూపెడతాను. సో మన చిరాకు చూసుకుంటే ఇక్కడ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను మాంజతో అయితే కడుతున్నాను కన్నాలు. క్యాటిల్ లేదు కాబట్టి మాంజతో అయితే కడుతున్నాను. మాంజ తెలియదు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు జస్ట్ మనం మాంజ కొంచెం తీసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి మాంజ. సో తీసుకున్న తర్వాతకి అవి సరిపోదు. సో ఇప్పుడు చూసుకుంటే మనం మాంజ అయితే కొంచెం అయితే తీసుకున్నాము. సో కన్నాలకు మీకు ఎంత సరిపోతే అంత తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే బాగుండదు. మీరు కరెక్ట్ కైట్స్ సరిపోయేంత తీసుకోండి. కొంచెం ఎక్కువనే తీసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మీడియం సైజులో తీసుకోండి. నేను మాంజ తీసుకున్నాను కదా, జస్ట్ మీరు ఏం లేదు ఇంత పెద్ద కైట్కి కన్నాలు ఎట్లా కడతారని అడుగుతుంటారు కదా చాలా మంది అయితే. సో ఏదైనా కట్టెపుల్లనన్నా ఏదైనా ఒకటి తీసుకోండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైనా కట్టెపుల్ల అయితే తీసుకోండి. మీ అయితే అగ్గిపెట్టది అది తీసుకున్నాను మ్యాచ్ బాక్స్ది. సో జస్ట్ ఏం లేదు, మీరు రివర్స్ తిప్పండి కైట్. సో ఇంత పెద్ద పౌండ్కి మీరు కన్నాలు ఎట్లా కడతారంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఒక హోల్ పెట్టుకోండి, ఇక్కడ ఒక హోల్ పెట్టుకోండి. మీరు ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద పతంగికి మీరు మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, మ్యాచ్ బాక్స్కి కాల్చి మీరు ఇట్లా పెడితే ఇంకా మంచిగా హోల్ అయితే పడుతుంది. ఎట్లా అయింది కదా. సో మినిమం 2 జానాలు అయితే ఉండాలి. ఇది ఎందుకంటే ఇంత పెద్ద పతంగ్ కాబట్టి మినిమం 2 జానాలు అయితే కట్టండి. ఒక్క జానా కడితే ఏమవుతుంది అంటే హల్కా అయిపోతుంది పతంగ్ మీదికి పోయినప్పుడు. 2 జానాలు కడితే మీకు కంప్లీట్గా ఈ 5 పౌండ్ వెయిట్ అయితే పడుతుంది మొత్తం మీకు ఎగ్రెస్ అయితే. సో చూస్తే అయితే చాలా బాగుంది. ఇక చూడండి, నేను 2 జానాలు తీసుకుంటున్నాను. కరెక్ట్ ఈడీ తీసుకుంటున్నాను. సో మెయిన్గా ఈవినింగ్ టైంలో అయితే ఎగిరేయండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడుంటే అప్పుడు ఎగిరేయండి. ఎందుకంటే నేను మార్నింగ్ ఎగిరేసి బ్లాగ్ తీద్దాం అనుకుంటే గాలి లేదు. ఫస్ట్ గాలి లేదు కాబట్టి ఇది ఎగరదు, అంత బరువు ఉంటుంది పతంగి. సో మీరు ఇందాక తీసుకున్న మాంజతోటి ఇక్కడ 2 సైడ్స్ ఇట్లా ఫోల్డ్ వేసి ముడేసి అయిపోతుంది. సో గాలి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంది వెదర్ గిట. సో ఏం లేదు, ఇప్పుడు కొంచెం తీసుకోరు కదా, ఇది తీసుకున్న మాంజని ఇట్లా పెట్టేసి. సో ఏం లేదు, ఇట్లా తీసేసుకోండి. మెయిన్గా క్యాటిల్ తీసుకుంటే ఇంకా బెస్ట్, కానీ నా దగ్గర క్యాటిల్ లేదు కాబట్టి నేను మాంజతో అయితే చేస్తున్నాను. సో కన్నాలు వేసేసాను కదా. ఇంకోటి ఏంటంటే ఈ పౌండ్ ఎగరేసేటప్పుడు మినిమం చేతులకి ఏదైనా ప్లాస్టర్ అన్నా ఏదన్నా ఒకటి గ్లౌజెస్ అన్న వేసుకోండి. ఎందుకంటే మీ చేతులు కట్ అయిపోతాయి, ఎందుకంటే అంత వెయిట్ ఉంటుంది పతంగ అయితే. సో మీరు ఇంతకు ముందుకు ఎగరేసే ఉంటారు. నేను జస్ట్ ఏంటంటే మీ సజెషన్ కోసం అయితే చాలా కంట్రీలో ఉన్నావు బేట చెప్తున్నాను. మీ ఇష్టం, మీరు వేసుకోండి. కానీ వేసుకుంటే అయితే బెనిఫిట్, చాలా మీకే బెనిఫిట్ ఉంటుంది. పెయింట్స్ పడ్డప్పుడు కానీ మీరు డీలిప్తే చాలా అంటే చాలా బాగుంటుంది.
లేదంటే ఏం లేదు, మీ చేతులు కట్ అయిపోతాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇది చూసుకోరు కదా, ఇంత ఆనం తీసుకోండి. ఇంత ఆనం తీసుకుంటే గాలి అయితే ఘోరం వస్తుంది. ఒక్కంది ఇప్పుడు కట్ చేసి పడేస్తాం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది ఎగ్రేసి సంక్రాంతి దగ్గరకు వస్తుంది కానీ మనకు పోయినసారి అంతా అయితే ఓడ ఎగ్రేస్తారు. ఎందుకేమో అందరూ సంక్రాంతికి ఇంట్లో వండుకుంటారు ప్రతి ఓడు. ఎవడు ఎగిరేస్తారు. సో మీదైతే 2 పతంగులు అయితే ఎగురుతున్నాయి. ఒకసారి చూడండి మీరే, 2 పతంగులు అయితే ఎగురుతున్నాయి మీద. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే పెద్ద పౌండ్ అన్న ఏ పతంగానే ఎగిరేస్తే మీరు ఎప్పుడైనా సరే బద్దంచకపోతే ఏమవుతుంది అంటే మీకే పతంగి గుట్కి తింటుంది. అంటే గుట్కి అంటే ఎగిరేసేటప్పుడు డైరెక్ట్ ఇట్లా పడిపోతుంది కిందికి. సో బద్దంచితే ఏమవుతుంది అంటే మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది పతంగి. సో ఇప్పుడు మన చిరాక్ తోటి సో కైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఈ కైట్ ఎగిరేసేటప్పుడు మినిమం ఏ గాలి ఉన్నప్పుడు చెప్పినా కదా మీకు ప్రతి ఒక్కటి గాలి అయితే ఇలా ఫుల్గా అయితే ఉంది ఈవినింగ్ టైం కాబట్టి. సో చూసిరా నెక్స్ట్ లెవెల్ అల్కా ఎగురుతుంది. ఇట్లా గాలి వస్తే ఎప్పుడైనా సరే జస్ట్ ఇట్లా అంటే ఎగురుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే నేను స్పెషల్గా కవర్ పతంగా ఎందుకు తీసుకున్నా అంటే 5 పౌండ్లో పేపర్ గీట్ ఉన్నాయి. కానీ పేపర్ ఏమవుతుంది అంటే మీరు ఒక 2 పెంచులు వేయగానే సపోజ్ ఇప్పుడు పెంచ్ అవుతుంటే సడన్గా మనం స్పీడ్గా గుంజుతాం కదా, కీంచి మాంజ్ అయితే చినిగిపోతుంది పతంగ. మెయిన్గా చినిగిపోతుంది పతంగ, ఏం కట్టు కాదు కానీ మెయిన్గా చినిగిపోతుంది పేపర్ కైట్. సో ఇది కవర్ కైట్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. చూసి కదా బొమ్మ, మీరు ఎటు కావాలంటే అటు రోకులు తింటాయి. ఎప్పుడైనా సరే పెద్ద కైట్కి మీరు దోజానా అంటే 2 బెత్తలు తీసుకోండి. 2 బెత్తలు తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది మీ కన్నాలకి. సో నెక్స్ట్ లెవెల్ ఉంది, మీరు తప్పకుండా అయితే తీసుకోండి. నేనైతే రేఖ కైట్ షాప్లోనే తీసుకున్నాను ఈ కైట్స్ అన్న అయితే. సో మీరు నమ్ముతలేరు, హైట్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. థ్యాంక్స్ అన్న రేఖ కైట్స్ అన్న, మీరు చూస్తుంటే అయితే వీడియో. చూసారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసుకుంటే అప్పటి సైడ్ కూడా ఒక పతంగ అయితే వస్తుంది. సో ఇంకా రోడ్ అవతల అయితే మనకి ఎన్ని పతంగ దిగుతున్నాయి కూడా నాకు చెరువు అవతల. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఒవ్వడు ఎగరేస్తలేడు, ఎందుకంటే అందరు ఇంట్లో వండుకోరు. నేను చెప్తున్నాను కదా, అందరు ఇంట్లో వండుకొని ఉన్నారు, ఒవ్వడు ఎగరేస్తలేడు. సంక్రాంతి పండుగ వస్తుందని గిట్ట తెలుస్తలేదు వానికి. ఇంకా 3 days ఉంది కానీ ఒవ్వడు ఎగరేస్తలేడు పతంగ. సో మన పతంగ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, మీరే చూస్తే షాక్ అయిపోతారు. నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడైనా సరే కొంటే 2 రూపాయల పతంగులు కొనుక్కోకండి. కొంటే ఒక్క పతంగ అయినా మీరు పెద్ద పౌండ్ కొనుక్కుంటే మీకు మస్తు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఎగ్రేస్ ఒక ఫీల్ అయితే ఉంటుంది. మీకు ఇంకోటి పెయిన్ చేసి చూపెడతాను ఏ విధంగా అయితే ఎగురుతుంది అనేది ప్రతి ఒక్కటి అయితే.